భీష్మాచార్యుల వారు అంపశయ్య మీద పడుకుని ఉన్నటువంటి మహానుభావుడు ధర్మరాజు గారిని పిలిచి, లోకము అంతటి చేత పూజింపబడేటటువంటి మహానుభావుడు శ్రీ మహావిష్ణువు, సమస్త లోకములకు అధిపతి, బ్రహ్మాది దేవతలకు కూడా దేవుడు, ఇంత అంత అని చెప్పడం సాధ్యం కానివాడు, ఎంత చెప్పినా అయిపోయింది అన్న మాట అన్వయం కానంత గొప్ప వైభవం కలిగినటువంటి వాడు, పురుషోత్తముడు అనబడేటటువంటి నామం ప్రత్యేకంగా అన్వయం అయ్యేటటువంటి ఆ పరమాత్మ అయినటువంటి శ్రీ మహావిష్ణువుని 1000 నామములతో ఎవరు ప్రస్తుతి చేస్తూ ఉంటారో, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఎవరు నిరంతరము పలుకుతూ ఉంటారో, నిరంతరము కాకపోయినా కనీసం విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుకోవడం బాగా అలవాటై రోజుకోసారైనా విష్ణు సహస్రం చదువుకుందామనేటటువంటి అనురక్తి ఎవరికి ఉంటుందో అటువంటి వారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రము మంగళకరమై వాళ్ళ పాపాలని భయాలని పటాపంచలను చేసి వాళ్ళు సంతోషంగా ఉండేటట్టుగా చేస్తుంది. కాబట్టి అటువంటి విష్ణు సహస్రనామ స్తోత్రం అందరూ కూడా నేర్చుకుని దాన్ని చదువుతూ ఉండడం అనేటటువంటిది మంచిది సుమా అని కంచి కామకోటి పీఠాధిపత్యం వహించిన మహాపురుషులు చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారు ఎప్పుడు ఎవరొచ్చినా విష్ణు సహస్రం చదవమనేవారు. దేవీ పాదాంభూజ పూజా పరత్వ అర్చాలౌల్య సంతతం చంద్రమౌళి పౌనఃపుణ్యం విష్ణు నామ్నాంచ పాఠ ఏకం చాసౌ బోధతే దేవతానాం. ఎప్పుడూ కామాక్షి పరదేవత పాదములను పూజించేటటువంటి లక్షణం ఉన్నవారు, చంద్రమౌళీశ్వరారాధన యందు నిరతిశయమైన ప్రీతి కలిగినటువంటి వారు, విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని తాను నిరంతరము మనసులో తిప్పుతూ అందరికీ విష్ణు సహస్రనామ స్తోత్రం చేసుకోండని చెప్తూ అన్ని పరమేశ్వర రూపములు ఒక్కటే తప్ప పరమేశ్వరుని యందు భేదములు లేవని బోధ చేసినటువంటి కంచి కామకోటి పీఠాధిపతులు జగద్గురువులైనటువంటి శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి మహాస్వామి వారి యొక్క పాదములకు శిరసా ప్రణమిల్లుచున్నాను అంటారు. కాబట్టి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం పరమాద్భుతము సుమా అని భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్నంతటినీ కూడా చెప్పారు. అయితే తెలుగు భారతంలో అది ఇవ్వలేదు, కానీ సంస్కృత భారతంలో అనుశాసనిక పర్వంలోని ఆ విష్ణు సహస్రనామ స్తోత్రం ఉంది. అది లోకంలో పరమ ప్రఖ్యాతి వహించినటువంటిది. ఎందరో ఇప్పటికీ కూడా ప్రతిరోజు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతూ ఉంటారు. ఎవరు విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని చదువుతాడో, వింటాడో, పారాయణ చేస్తాడో అటువంటి వ్యక్తి అపారమైనటువంటి కీర్తిని పొందుతాడు, తరగనటువంటి సంపదని పొందుతాడు. అట్లాగే గొప్ప గౌరవాన్ని అతిశయాన్ని పొందుతాడు. గౌరవాతిశయములు అంటే 10 మంది చేత గుర్తింపబడి కీర్తివంతుడవడానికి కావలసినటువంటి మంచి పనులు చేయగలిగినటువంటి స్థితిని పొందుతాడు. భయాన్ని విడిచిపెట్టి సంతోషంగా ఉండగలుగుతాడు. సద్గుణములను పొందుతాడు. ఆయన చేసిన పాపములు ఏవైనా ఉంటే అవి తొలగిపోతాయి. అట్లాగే చిట్ట చివరికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణమే భగవంతుని యందు నిరతిశయ ప్రీతినిచ్చి ఉత్తమ కర్మలు చేయించి కర్మల యొక్క ఫలితంగా ఈశ్వరానుగ్రహము చేత జ్ఞానము కలిగి ఆ జ్ఞానము వలన మోక్షమును పొందడానికి కారణమవుతుంది. కాబట్టి విష్ణు సహస్రనామ వంటి దివ్యౌషధము లోకమునందు ఇంకొకటి ఉండదు. పరమేశ్వరుడు స్వరపీఠికని మనుష్యునికి ఇచ్చినందుకు అందరూ తప్పకుండా నేర్చుకుని చదవవలసినటువంటి పరమాద్భుతమైనటువంటి స్తోత్రము విష్ణు సహస్రనామ స్తోత్రమని అంపశయ్య మీద పడుకున్నటువంటి భీష్మాచార్యుల వారు ధర్మరాజు గారికి ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని ఉపదేశం చేశారు. ఆయన వెంటనే లేచి సుదర్శన చక్రాన్ని ప్రార్థన చేశాడు. సుదర్శన చక్రానికి చేసినటువంటి ప్రార్థన వింటే మనని తరువుకొస్తున్నటువంటి దురితముల నుంచి మనం కాపాడబడతాం. నీవ పావకుడవు, నీవ సూర్యుండవు, నీవ చంద్రుండవు, నీవ జలము, నీవ నేలయు నింగి, నీవ సమీరంబు, నీవ భూతేంద్రియ నికరములును, నీవ బ్రహ్మంబును, నీవ సత్యంబును, నీవ యజ్ఞంబును, నీవ ఫలము, నీవ లోకేశులు, నీవ సర్వాత్మయు, నీవ కాలంబును, నీవ జగము, నీవ బహుయజ్ఞ భోజివి, నీవ నిత్య మూల తేజంబు, నీకు నే మృక్కువాడ, నీరజక్షుండు చాలా మన్నించునట్టి శస్త్ర ముఖ్యమకావవే చాలు శస్త్ర ముఖ్యమకావవే చాలుముని. శ్రీ మహావిష్ణువుకి సుదర్శనానికి భేదము లేనటువంటి స్తోత్రం చేశారు. నీవే మూలం, నువ్వే సృష్టి, నువ్వే స్థితి, నువ్వే లయ,
నువ్వే యజ్ఞం, నువ్వే రక్షణ, నువ్వే అగ్ని, నువ్వే జలము, నువ్వే పృథివీ, నువ్వే ఆకాశము. అటువంటి సుదర్శనమా, శరణాగతి చేసినటువంటి ఈ మునిని కాపాడు. హరిచే నీవు విసృష్టమై చెగమున్నాలించి నీ ధారలం ధరణిన్వ్రాలుట నిక్కమంచుమునిపే దైత్యేంద్ర మధ్యంబులో శిరముల్ పాదములన్ భుజోరు యుగముల్ చేతుల్ నిజాంగంబులందరులన్ ప్రాణ సమీరముల్ వెడలని యుద్ధంబులంచక్రమా. స్వామి, నువ్వు సామాన్యమైన వాడివా? నీకు కోపం వచ్చిందా? యుద్ధంలో అరివీర భయంకరులైనటువంటి రాక్షసుల యొక్క చేతులు, కాళ్ళు, గుండెలు ముక్కలుగా తెగనరికినటువంటి వాడివి. రాత్రి వేళ రాక్షసులు భార్యతో పడుకుని ఉండగా నిద్రలో నీవు కలలోకి వస్తే తెల్లవారేటప్పటికి రాక్షసుని భార్య మెడలో మంగళసూత్రముని తీసేస్తారు, అంటే వాడు మరణిస్తాడు. అటువంటి తేజో విరాజితవు స్వామి. నీ పరాక్రమాన్ని ఎవరు అడ్డగలరు? నిన్ను ఎవరు ఆపగలరు? కమలలోచనుండు కలుల శిక్షింపక బాలుసేయ నీవు పాలుబడితి వైనవింక చాలు ఆపన్నుడయ్యున్న తపసి కావు నీవు ధర్మవృత్తి. నీవు రాక్షస సంహారం చేయడానికి సుదర్శనాన్ని పట్టుకుంటూ ఉంటారు స్వామి. అటువంటి వాడివి. ఆయన చేత అటువంటి పనులకు వినియోగింపబడుతుంటావు. ఇవాళ మహర్షి శరణాగతి చేశాడు. బ్రాహ్మణుణ్ణి చంపడమా? మునిని కాపాడు అని ఇప్పుడు ఒట్టు పెడుతున్నాడు. చూడండి, అంబరీషుడి యొక్క గొప్పతనం ఇది. ఏమన్నాడో తెలుసా అండి? ఏ నమస్కరింతు ఇంద్రశాస్త్రమ ధూమకేతువునకు ధర్మసేతువునకు విమల రూపమునకు విశ్వగోపమునకు చక్రమునకు గుప్త చక్రమునకు. నమస్కారం చెయ్యడం అంటే అది. 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు, బుద్ధిస్థానమైన శిరస్సు 11ంటిని మీ పాదముల దగ్గర విడిచిపెట్టామని వదిలిపెట్టడం, అవతల వారి శరోర అధోభాగమనందున్న పాదములకు శిరస్సు తాటించడం శరణాగతి. అందుకని శరణాగతి చేసి నిలబడ్డాడయా, నేను నీకు శరణాగతి చేస్తున్నాను. ఓ చక్రమా, నువ్వు ఇంద్రాది శత్రువుల యొక్క మదములను అణచగలిగినటువంటి దానివి. ఈ లోకము యొక్క యథార్థమైన రూపమును మరుగుపరచి జగత్తుగా కనపడేటట్టు మాయ చూపించగలిగినటువంటి దానివి. విశ్వగోపమునకు ఈ విశ్వమును రక్షించగలిగినటువంటి దానివి. అటువంటి చక్రమా నీకు నమస్కారం. విహిత ధర్మమందు విహరింతునేనియో ఇష్టమైన ద్రవ్యమిత్తునేని ధరణిసురుడు మాకు దైవతంబగునేని విప్రునకు శుభము వెలయుగాక. కోరిన వాళ్ళకి నా దగ్గర ఉన్నది లేదనకుండా నేను ఇచ్చిన వాడనైతే, నేను ఎప్పుడూ ధర్మము తప్పకుండా ప్రవర్తించిన వాడనైతే, నేను చేసిన పూజలకు శ్రీ మహావిష్ణువు సంతోషమును పొందిన వాడైతే, నీవు ఈనాడు మహర్షిని సంహరించాలని ఉద్యుక్తతను పొందుతున్న దానివి, ప్రశాంతతని పొంది శాంతిని పొంది నీ యథాస్థానమునకు మరలిపోదువుగాక అన్నాడు. తను చేసిన తపస్సునంతటినీ ఒట్టు పెట్టాడు దుర్వాసుని రక్షించడానికి. ఉత్తర క్షణం ప్రశాంతతని పొంది సుదర్శన చక్రం వైకుంఠానికి వెళ్ళిపోయింది. చలమున బుద్ధిమంతులకు సాధులు నా హృదయంబులీల దొంగిలి కొనిపోవు చుందుర కిల్బిష భక్తి లతాచయంబులన్ నిలువగబట్టి కట్టుదురునే నిరుపుతో మదకుంభికైవడిన్ వలలకు చిక్కి భక్తజన వత్సలతం చనుచుందు తాపసా. ఈ పద్యాలు విని తీరాలి అంబరీషోపాఖ్యానంలో. ఈయన అడగనివన్నీ ఈయన చెప్తున్నాడు. నాకు బలహీనత ఉందయ్యా, ఏనుగుని తీగలన్నీ పీకి తాడు చేసి పెద్ద ఏనుగుని కట్టేసినట్టు నన్ను ఇలా నిలువునా నిలబెట్టేసి తాళ్లతో కట్టి లక్ష్మీదేవి ఉందని కూడా చూడకుండా నన్ను ఎత్తుకుపోగలిగిన వాళ్ళు కొంతమంది ఉన్నారు. వాళ్ళు నా మహాభక్తులు. వాళ్ళు నన్నే తలుచుకుంటూ ఉంటారు. అందుకని వాళ్ళు నన్ను తాళ్లతో కట్టేసిన వాళ్ళు అంటే ఇప్పుడు నా చేతులు కట్టేశాడయ్యా, నేనేం చేయలేనని చెప్పడం. అందుకని ఏనుగుని కట్టినట్టు కట్టేస్తారు. వాళ్ళు నన్ను ఎత్తుకుపోయి వాళ్ళ గుండెల్లో పెట్టేసుకుంటారు. అలా పట్టుకెళ్ళిపోయిన వాళ్ళల్లో అంబరీషుడు ఒకడు. నాకు మేలు కోరు నా భక్తుడగు వాడు భక్తజనులకే న పరమగతియు భక్తుడెందుచని న భరతెంతు వెంట గోవు వెంట తగులు కోడెభంగి. ఇప్పుడు చెప్తున్నాడు, పరమభక్తుడై అన్నిటి మధ్యలో ఉన్న నా పాదములే పట్టుకున్నవాడున్నాడే, ఎప్పుడు నేనే కావాలి నేనే కావాలి నేనే కావాలని తాపత్రయపడేవాడి వెంట రక్షించుకోవడానికి నేను ఎలా ఉంటానో తెలుసా?
కోడెదూడ తెలియక ఏ ఏట్లో మూతి పెడుతుందో అని వెనక ఆవు పరిగెత్తినట్టు నేను పరిగెడుతుంటాను రక్షించుకుంటూ. అంటే నీ వెనక పరిగెత్తుకొస్తున్నది నా రక్షణ రూపమైన సుదర్శనం అంబరీషుణ్ణి రక్షిస్తోంది. కాబట్టి నేను కోడెదూడ వెనక ఆవులా పరిగెడతాను. తనువు మనువు విడిచి తనయుల చుట్టాల ఆలి విడిచి సంపదాల విడిచి నన్నె కాని అన్యమెన్నడు ఎరుగని వారి విడువ నెట్టి వారినైనా. వాడు బ్రాహ్మణుడా, వాడు తపస్సు చేశాడా, వాడు రాజా, వాడు కేవలం వ్రతం చేశాడా, వీడు తపస్సు ఎక్కువ చేశాడా, ఇవన్నీ నేను చూడను. వాడు ఎన్ని చేసిన వాడైనా నాకు అనవసరం. వీడికి భక్తి ఎక్కువ, వీడు పరమభక్తితో ఉన్నవాడు కాబట్టి నేను వాడికి వశుడనైపోయి ఉన్నవాడను. నాకు తారతమ్యాలు తెలియవు. నేను వాడేం చేశాడు వీడేం చేశాడు ఇవన్నీ నేను చూడను. నేను భక్తికి లొంగిపోయే స్వభావం ఉన్నవాణ్ణి. అందుకని ఇప్పుడు నా యందు అపారమైన భక్తితో ఎవడుండి భార్యతో ఉన్నా భార్యని పట్టించుకోలేదో, అంతఃపురంలో ఉండి అంతఃపురాన్ని పట్టించుకోలేదో, రాజ్యమునందుండి రాజ్యముతో మమేకము కాలేదో, బిడ్డలతో ఉండి బిడ్డలతో మమేకము కాలేదో, అన్నిటితో ఉంటూ అన్నిటినీ విడిచి నన్ను పట్టుకున్నాడో అటువంటి వాణ్ణి నేను పట్టుకుంటాను. కాబట్టి నాకు అదో లక్షణమయ్యా అన్నాడు. అంటే ఏమిటి అర్థం? నేను అంబరీషుణ్ణి పట్టుకుని ఉన్నాననేనా దాని అర్థం అని అన్నాడు. ప్రకటంగా చెప్పడం అది విచిత్రం.